హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే సెకండ్ డే మన ఫీల్డ్ స్టార్ట్ అయింది. మన ఫస్ట్ రోజు రిపేరు చూసినాం కదా, చాలా కష్టమైపోయింది. దాన్ని సెట్ చేసుకున్నాం. మళ్ళీ ఈరోజు సెకండ్, ఆ రోజు బండి కూడా నడిచింది. ఇంటర్నెట్ డీజిల్కి వెళ్ళినాం. ఇప్పుడు మా ఫీల్డ్ కాడ నుంచి కొంచెం బంకు దూరం ఉంటుంది. ఇక అందుకోసమైనా పొద్దుగాల బయలుదేరినాం. మంచిగా ఫీల్డ్ కూడా స్టార్ట్ అయిపోయింది. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నాకు కాసేపు నేను కూడా బండి నడిపిన, కొంచెంసేపు రెస్ట్ ఇచ్చిన డ్రైవర్కి కూడా. ఈరోజు వచ్చేసి అవర్స్ కూడా నాకు తెలిసి 11-12 గంటలు వచ్చే సిచ్యువేషన్ ఉండే. చాలాసేపు నడిపినాం. మా ఫ్రెండ్ బండి కూడా నా పక్కనే నడిచింది. ఇద్దరం కలిసి ఒకటే ఫీల్డ్కి వచ్చినాము. మళ్ళీ మధ్యాహ్నం కూడా మళ్ళీ అక్కడి నుంచి తర్వాత ఇంకో ఫీల్డ్ ఉన్నదని చెప్పిండు ఏజెంటు. ఇది అయిపోయినాక 3 ఎకరాలనే అన్నాడు. ఆ నైట్ కూడా మేము 11:30 రాక కూడా కోసినాం. వాస్తవంగా ఇక్కడ ఒకటి అడ్వాంటేజ్ ఏంటంటే పెద్ద పెద్ద మళ్ళు అవర్స్ కూడా మస్తు వస్తున్నాయి నిజామాబాద్. ఇంకోటి ఏంటంటే హార్వెస్టర్ ఫీల్డ్ నడిచినంతసేపు బాగుంటుంది, ఆ తర్వాత ఇబ్బంది అవుతుంది ఆగితే. డ్రైవర్లకు కూడా చాలా ఇబ్బంది అయ్యే వాళ్ళు ఈ ఫీల్డ్ నుంచి తప్పుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకోసం ఏంటంటే ఆలోచించుకొని కొనుక్కోండి ఫ్రెండ్స్. ఎందుకంటే బండ్లు కొనుక్కొని టైంపాస్ చేసుకుంటే కొన్ని లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం కాబట్టి పోతే చాలా బాధ అనిపిస్తుంది. కాబట్టి ఇవన్నీ డ్రైవర్లు ప్లస్ బండి రిపేర్ కానీ స్పేర్స్ కానీ ఇవన్నీ కూడా దొరికే బండే కొనుక్కొని హ్యాపీగా ఉండండి. కొనాలని చెప్తలేను, కొనద్దని కూడా చెప్తలేను. ఎవరు టాలెంట్ వాళ్ళదే. కాబట్టి ఎవరు కూడా ఈ ఫీల్డ్లో నష్టపోవద్దనే చెప్తున్నా.